హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు నయా పోస్టర్. నయా పోస్టర్లో ట్రెండింగ్ టాపిక్స్ కోసం మళ్ళీ మీకోసం వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంతారా మూవీ అందరికీ చాలా బాగా నచ్చింది. అయితే రణ్వీర్ రియాక్షన్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్మురేపోతుంది. మరి దీపికా పడుకోనికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఈ మధ్య కాలంలో ఒక్క డేస్ మీద కాంతారా క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, దాన్ని అలా మళ్ళీ ప్లే చేశారనమాట. ఖచ్చితంగా దీని మీద విమర్శలు చాలా బాగా వచ్చాయి. సో వెంటనే రణ్వీర్ రియాక్ట్ కూడా అయ్యారు. ఈ మొత్తం టాపిక్లో అసలు నిజమేంటి, రణ్వీర్ అసలు ఏం చెప్పారు? సో ప్రెజెంట్ సౌత్ ఇండియన్ ప్రాజెక్టుల మీద దీపిక టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. సో ఈ టైంలో ఎలాంటి కెరియర్ టర్న్ తీసుకుంటుంది, లేకపోతే ఇప్పటికే దీపిక మీద చాలా వరకు కాంట్రవర్సీస్ నడిచాయి కదా, మరి ఏంటి దీని గురించి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకి సినిమా అవకాశాలు వస్తాయా రావా అనేది మెయిన్ టాపిక్గా మారిపోయింది. ఒక పక్క దీపిక, ఇంకో పక్క రణ్వీర్. ఫస్ట్ మనం రణ్వీర్ టాపిక్ గురించి చూద్దాం. అసలు మరి దానికి సారీ కూడా చెప్పారు. అసలు ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది అనేది ఒకసారి మనం చూస్తే, ఇది ఒక అవార్డ్ ఫంక్షన్లో జరిగిన ఒక చిన్న సీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో ఉన్న సీన్ ఇక్కడ ఇమిటేట్ చేశారు. అది చూస్తే మనకు రణ్వీర్ సింగ్ కాంతారా సినిమాలో రిషబ్ చెట్టి చేశారు. అది దైవ నృత్యం అని లాస్ట్లో ఒక సీన్ వస్తుంది, దాన్ని మనం పూతకోల అంటారు. దాన్ని మళ్ళీ రీమేక్ చేశారనమాట ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి. రియాక్షన్ ఎలా వచ్చింది సోషల్ మీడియాలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నడ ఆడియన్స్ అంతా, లేకపోతే ఆ సంస్కృతిని కాపాడే ఎక్స్పర్ట్స్ అంతా వాళ్ళ దగ్గర నుంచి ఏంటి ఆ చేయడం అని రివర్స్లో ఫుల్ సీరియస్ అయిపోయిన సిచ్యువేషన్. కేవలం అది మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేశారు, అది కాదు, చాముండి దైవం యొక్క వాళ్ళకున్న భక్తిని, విశ్వాసాన్ని మీరు దెబ్బతీశారనే అంశంగా వాళ్ళు చెప్తున్నారు. సో రణ్వీర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పారా అంటే, ఇన్ని విమర్శలు వచ్చాయి. రణ్వీర్ సింగ్ ఖచ్చితంగా అఫీషియల్గా క్షమాపణ కోరుతూ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మరి తన ఉద్దేశం ఏంటి అని తను చెప్తున్నారంటే, ఎవరిని లేకపోతే ఏ విశ్వాసాన్ని నేను ఎప్పుడు అవమానించాలి అనుకోలేదు, కేవలం అంత బాగా నాకు నచ్చిన ఒక అద్భుతమైన యాక్ట్ అది, దాన్ని నేను నా అభిమానాన్ని చూపించడమే టార్గెట్గా నేను అలా బిహేవ్ చేశాను అని ఆయన చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే దీపికా పడుకోని. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని మనందరికీ తెలుసు, ఒక బేబీ కూడా వీళ్ళ. సో ఇది వీళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతుందా అంటే, ఒక పక్క రణ్వీర్ వివాదంలో అదే టైంలో దీపికా పడుకోనే ప్రొఫెషనల్గా ఒక కీ రోల్ అని చెప్పాలి. ప్రొఫెషనల్గా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ప్రాజెక్ట్స్ మీద కొందాం. దీపిక చేసింది కల్కి 2898 AD అనేది. ఈ దీపిక ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్తో పాటుగా తెలుగులో ఇలాంటి భారీ ఫిక్షన్ మూవీస్లో యాక్ట్ చేస్తున్న సంగతి, ప్రభాస్తో యాక్ట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. సో ఇంకా సౌత్ ఇండియా ప్రాజెక్ట్స్ మీద చాలా కీ రోల్ నేను ఉండాలని ఆలోచిస్తుంది. ఈ మధ్య ఒక ప్రాజెక్ట్ రిజెక్ట్ అయింది. సో దీపిక పదుకొనే కర్ణాటక బేసిక్స్ ఉన్న అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాష్ పడుకోనే కూడా కర్ణాటకకు చెందిన వాళ్ళే కాబట్టి ఇది కూడా ఒక పాయింట్. ఇంకా ప్రొఫెషనల్గా కాన్సన్ట్రేట్ చేస్తే, తన కెరియర్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంకా బాలీవుడ్ దగ్గరే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ని పెంచుకోవాలి అని ట్రై చేస్తున్న టైంలో చాలా ప్రాబ్లమాటిక్ ఈ సిచ్యువేషన్ మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఫైనల్గా ఈ రెండు విషయాలు మనం ఒకసారి పక్కన పెట్టి చూస్తే, ఈ సిచ్యువేషన్లో సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా వాళ్ళ బాధ్యతని మర్చిపోకూడదు. ఎలా ఉండాలి వాళ్ళు అనేది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసే సిచ్యువేషన్గా అవుతుంది ఇదని చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రణ్వీర్ సింగ్ త్వరగా సారీ చెప్పడం ద్వారా ఈ వివాదం ఇంకాస్త పెరగకుండా ఉంటుంది, వాళ్ళ ఇమేజ్కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అని వాళ్ళు చూసుకున్నారు. ఇది ఒక ప్రొఫెషనల్ పబ్లిక్ రిలేషన్స్ థింగ్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది అయింది. కాబట్టి ఈ ఇండియాలో మ్యాప్లో ఈ కల్చరల్ డైవర్సిటీ అనే ఒక పాయింట్ మనం తీసుకుంటే, దీపికా లాంటి స్టార్స్ పాన్ ఇండియా స్థాయిలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే రణ్వీర్ కావచ్చు, ఏదైనా సరే ఈ సోషల్గా లేకపోతే ట్రెడిషనల్గా ఉన్న టాపిక్స్ని, మ్యాక్సిమం సెన్సిటివ్ టాపిక్స్ని వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలని డీల్ చేసుకుంటే చాలా బాగుంటుందని చాలామంది ఫ్రీ సజెషన్, ఉచిత సలహా ఒకటి పడేస్తున్నారు. ఫైనల్గా రణ్వీర్ చేసిన యాక్ట్, లేకపోతే దీపిక వాళ్ళ నేటివ్ ఉన్న పాయింట్ వీళ్ళిద్దరికి డిస్కషన్ అయిందనే టాపిక్, కానీ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రణ్వీర్ అయితే ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. దీపిక పడుకునే తన పాన్ ఇండియా కెరియర్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ అభిమానులు మాత్రం, ప్రేక్షకులు కానీ ఈ మొత్తం సిచ్యువేషన్ని చాలా సీరియస్గా చూస్తున్నారు. వాళ్ళు కూడా సరే ఓకేలే ఫోన్లే అని వదిలేశారని అనుకుంటున్నాం. ఇంకా వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో వాళ్ళ కెరీర్ని ఎలా డీల్ చేస్తారో, లేకపోతే నార్త్ సౌత్ని కలిపేస్తారా, లేకపోతే వీళ్ళని అసలు ఎంట్రీ కానిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ని బట్టి మనం చేసుకోవాలి. ఇదన్నమాట సంగతి. సో ఈ ట్రూత్ ఆధారంగా మీరు ఈ సిచ్యువేషన్ గురించి ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రణ్వీర్ నిజంగా సారీ చెప్పడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? లేదా దీపిక నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ సంబంధించి ఎలా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు? పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి.
Contact now.